నమస్తే ఆయుష్మాన్ భవకు స్వాగతం. మీరు వాల్వులర్ గుండె వ్యాధితో బాధపడుతున్నారా? శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా? గుండెలో దడగా అనిపిస్తుందా? తీవ్ర అలసట, నీరసంతో బాధపడుతున్నారా? ఇటువంటి వాల్వులర్ గుండె వ్యాధి సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ నాగేశ్వరరావు గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో అయితే అసలు ఈ వాల్వ్స్ గురించి చెప్పండి, వీటి ఫంక్షనింగ్ ఏ విధంగా ఉంటుంది? హార్ట్లో 4 వాల్స్ ఉంటాయండి. బేసిక్గా హార్ట్ ఈజ్ ఎ మస్కులర్ స్ట్రక్చర్. అది ఇట్స్ ఎ పంప్. బ్లడ్ని కంటిన్యూస్గా పంప్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది టు మెయింటైన్ సర్క్యులేషన్. ఆ సర్క్యులేషన్ మెయింటైన్ కావాలంటే లోపల హార్ట్కి ఉన్న 4 ఛాంబర్స్కి 4 వాల్స్ గార్డ్ చేస్తూ ఉంటాయి. దీన్ని హార్ట్ వాల్స్ అంటాం. ఇది రైట్ సైడ్ 2 వాల్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 ఉంటాయి. రైట్ సైడ్ అంటే రైట్ ఏటీఎం, రైట్ వెంట్రికల్ అని 2 ఛాంబర్స్ ఉంటాయి. ఆ రెండింటికి మనకి ట్రైకాస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్ అని వాల్స్ ఉంటాయి. ఇది వీనస్ బ్లడ్ అంతా బాడీ నుండి వచ్చిన తర్వాత ఇది లంగ్స్కి పంప్ చేయాలి. చేస్తే లంగ్స్లో దీనికి ఆక్సిజన్ యాడ్ అయిన తర్వాత మనకి అది మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఛాంబర్స్కి వస్తాయి. లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ 2 ఛాంబర్స్ ఉంటాయి. సో ఆ 2 ఛాంబర్స్కి మనకు గార్డ్ చేసేవి మైట్రల్ వాల్వ్ అండ్ అయాటిక్ వాల్వ్ అని 2 ఉంటాయి. ఈ వాల్వ్స్ అనేవి మనకి ఏంటంటే ఈ ఫ్లోని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ద వాల్వ్స్ ఏంటంటే ఒకటి ఫార్వర్డ్ ఫ్లో మెయింటైన్ చేయాలి. బ్లడ్ అంతా రైట్ ఏట్రియంకి వచ్చినప్పుడు అది రైట్ వెంట్రికల్కి పంప్ చేయాలి. అప్పుడు ట్రైకాస్పిడ్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. అదే రైట్ వెంట్రికల్ కంట్రాక్ట్ చేసినప్పుడు బ్లడ్ మళ్ళీ వెనక్కి పోకుండా అది ఫార్వర్డ్కి పోవాలి. త్రూ పల్మనరీ వాల్వ్లోంచి లంగ్కి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగా బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ది వాల్వ్స్ ఏంటంటే ఫార్వర్డ్ ఫ్లో ఒకటి అలౌ చేయడం, 2 బ్యాక్ ఫ్లోని ప్రివెంట్ చేయడం. ఈ 2 దాని బేసిక్ ఫంక్షన్స్. ఓకే. సో అయితే డాక్టర్, బైపాస్ ఆపరేషన్కి వీటికి డిఫరెన్స్ ఏంటి? 2 ఒకటే అంటారా, డిఫరెన్స్ ఉందంట? లేదు, ఇది కామన్గా పేషెంట్స్ అందరూ వచ్చి వాళ్ళు అడిగేది ఏంటంటే మాకు యాంజియోగ్రామ్ అయింది, 3 బ్లాక్లు ఉన్నాయి, మా 3 వాల్స్ బ్లాక్ అయినాయి, దానికి ఆపరేషన్కి వచ్చామని. వాల్స్ వేరు, బ్లాక్స్ వేరు. బ్లాక్స్ అనేవి కొరనరీ ఆర్టరీస్లో ఉండేవి. సో యాంజియోగ్రామ్ చేసేది కొరనరీ ఆర్టరీస్లో ఉన్న బ్లాక్స్ని తెలుసుకోవడం కోసం చేస్తాం మనం. సో ఆ బ్లాక్స్ ఉంటే ఏమవుద్దంటే మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో టు ప్రివెంట్ హార్ట్ అటాక్స్ మనం బైపాస్ కానీ స్టెంటింగ్ కానీ చేస్తాం. వెరాజ్ వాల్స్ లోపల హార్ట్ ఛాంబర్స్ లోపల ఉండే స్ట్రక్చర్స్ ఇవి దీనిలో ప్రాబ్లమ్స్ ఉంటే ది ట్రీట్మెంట్ ఈజ్ డిఫరెంట్. సో ఆ రెండింటికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది పేషెంట్స్లో. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు చెప్పే వరకు చాలా మందికి కూడా తెలియదు. అంటే ఇప్పుడు స్టంట్ వేస్తారు, అది దేనికంటారు? ఏది క్లియర్ చేయడానికి? కొరనరీ ఆర్టరీస్లో బ్లాక్ ఉన్నప్పుడు బ్లాక్ని ఓపెన్ చేయడానికి చేసేది స్టెంటింగ్. 1 or 2 వెసల్స్లో బ్లాక్స్ ఉంటే స్టెంటింగ్ చేస్తాం. మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, కాంప్లికేటెడ్ లీజన్స్ ఉన్నాయి, డయాబెటీస్ ఉంది, ఆ తర్వాత లెఫ్ట్ మెయిన్ డిసీజ్ ఉంది. ఇట్లా స్పెసిఫిక్ కండిషన్స్లో మనం స్టెంటింగ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. అప్పుడు బైపాస్ సర్జరీకి వెళ్తాం. సో మీరు చెప్పిన ఈ 4 ఛాంబర్స్లో బ్లాకేజ్కి స్టంట్కి సంబంధం లేదు. ఓకే. బోత్ ఆర్ సెపరేట్. ఓకే. సో అయితే వీటిలో అసలు డిసీజ్ అనేది ఈ వాల్వ్స్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఏ విధంగా వస్తుంటారు, ఎందుకు వస్తుంది? ఇప్పుడు వాల్వ్ అనేది నేరో కావచ్చు, దాన్ని వాల్వ్ స్టెనోసిస్ అంటాం. అది ఏ వాల్వ్లో అయినా కావచ్చు. అట్లాగే వాల్వ్ లీక్ అవుతుంటే దాన్ని రిగర్జిటేషన్ అంటాం, లేదా వాల్వ్ ఇన్కాంపిటెన్స్ అంటాం. సో ఈ 2 విషయాల్లో కూడా మనకి హార్ట్ యొక్క ఛాంబర్స్లో డైనమిక్స్ మారిపోతాయి. దాని మూలంగా ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వాల్వ్ నేరో అయితే ఫార్వర్డ్ ఫ్లో తగ్గిపోద్ది, దానికి బ్లడ్ ఫ్లోకి రెసిస్టెన్స్ పెరుగుతుంటుంది. అలాగే ఈ ప్రాక్సిమల్గా ఉన్న ఛాంబర్లో ప్రెషర్ పెరిగిపోతుంటుంది. అదే వాల్వ్ లీక్ అవుతుంది అనుకోండి, సో ఎఫెక్టివ్గా ఫార్వర్డ్ పంపింగ్ తగ్గుతుంది, ఈ ప్రాక్సిమల్ ఛాంబర్లో ద వాల్యూమ్ పెరిగిపోతుంటుంది. దాని ఎఫెక్ట్స్ మళ్ళీ మిగతా ఆర్గన్స్ మీద పడతాయి అన్నమాట. అయితే పేషెంట్స్లో ఈ స్టెనోసిస్, ఈ లీకు ఏదో ఒకటే ఉండాలని ఏం లేదు. కొంతమందిలో 2 కంబైన్డ్ ఉంటాయి. అది ఒకే వాల్లో డిసీజ్ ఉండాలని కూడా లేదు. కొంతమందిలో ఒక వాల్లో కావచ్చు, లేదా మల్టిపుల్ వాల్స్లో కావచ్చు. సో ఉన్న కండిషన్ బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో అయితే డాక్టర్, ఈ వాల్వ్స్లో డిసీజ్ అనేది అసలు ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటంటారు వీటికి? ఒకటి, ఇండియాలో మనకి మ్యాక్సిమం వాల్ డిసీజ్ వచ్చేది రొమాటిక్ హార్ట్ డిసీజ్. రొమాటిక్ హార్ట్ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే చిన్నప్పుడే వచ్చే రొమాటిక్ ఫీవర్ అని గొంతు నొప్పి, జ్వరం, తర్వాత కీళ్ళ వాపులు, కీళ్ళ నొప్పులతో పాటు వచ్చే ఒక రకమైన ఇన్ఫెక్షన్. దాన్ని చిన్నప్పుడే ఐడెంటిఫై చేస్తే దానికి పెనిసిలిన్ ప్రొఫిలాక్సిస్ అనేది కంటిన్యూస్గా ఇవ్వడం జరుగుతుంది. అది తర్వాత ఒక 10, 15, 20 సంవత్సరాల తర్వాత
అప్పుడు పేషెంట్కి ఈ ఇన్ఫెక్షన్కి రియాక్షన్ లాగా మనకి వాళ్ళ హార్ట్ డిసీజ్ రావడం జరుగుతుంది. అది మ్యాక్సిమం మనం చూసేది మైట్రల్ వాల్లో కానీ అయాటిక్ వాల్లో కానీ చూస్తుంటాం. ఈ రుమాటిక్ హార్ట్ డిసీజ్ మనకి ఎందుకు సిగ్నిఫికెంట్ అంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ చాలా ఎక్కువ. ఈ యంగ్ పాపులేషన్లో మనకి డిసీజ్ ప్రజెంటేషన్ కూడా ఇన్ దైర్ ప్రైమ్ లైఫ్ వస్తుంది. అంటే సమ్వేర్ బిట్వీన్ 20 to 40 years ఆఫ్ ఏజ్లో, అంటే వాళ్ళ ప్రొడక్టివ్ లైఫ్లో పీక్ పీరియడ్లో ఉన్నప్పుడు ఈ డిసీజ్ మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల రొమాటిక్ హార్ట్ డిసీజ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇది రొమాటిక్ ఫీవర్ ఎక్కువ వచ్చేది ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్లోని, సో లోవర్ ఎకనామిక్ స్టేటాలో ఇది ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇవి కాకుండా మనకి అదర్ కాజెస్ ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అనే ఇంకో కండిషన్ ఉంటుంది. ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటే ఇట్స్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ది హార్ట్. అట్లాగే హార్ట్ అటాక్స్ తర్వాత కూడా వాల్ లీక్స్ వస్తాయి. ఇవి కాకుండా డీజనరేటివ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వాళ్ళు టిష్యూ కాస్త దాని ప్యాటర్న్ మారిపోయి అది కొంచెం ల్యాక్స్ అయిపోయి దానివల్ల కూడా మనకి డీజనరేటివ్ హార్ట్ డిసీజ్ వస్తుంటుంది. చిన్నపిల్లల్లో వచ్చే డిసీజెస్ కొన్ని ఉంటాయి వాళ్ళ హార్ట్ డిసీజ్లో. ఈ కామన్గా చూసేది పల్మనరీ వాల్లో, అయాటిక్ వాల్లో ఎక్కువ చూస్తాం. మైట్రల్ వాల్, ట్రైకాస్పిడ్ అన్ని లీజన్స్లో రావచ్చు. ఓకే. సో అయితే వీటికి ఈ వాల్వ్స్లో ఏదైతే వచ్చే డిసీజ్కి సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? పేషెంట్కి ఎక్కువగా వాళ్ళు కంప్లైంట్ చేసేది ఆయాసం, ఛాతీలో నొప్పి, గుండె దడ. ఇవి కాకుండా ఇంకా ప్రోగ్రెస్ అవుతుంటే కాళ్ళ వాపులు, పొట్ట ఉబ్బరం రావటం, బాడీ అంతా స్వెల్లింగ్ రావటం, ఈ బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అయితే స్ట్రోక్స్ రావటం, దానివల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తే పెరాలిసిస్ లాగా రావటం, ఇవి నోటీస్ చేస్తుంటాం. ఓకే. సో అంటే ఇది ప్రైమరీ స్టేజ్లోనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలంటే పేషెంట్ ఎంత అలర్ట్గా ఉండాలంటారు? జనరల్గా అప్పుడప్పుడు గుండె దడ ఎక్కువగా ఫాస్ట్గా నడిచినా కానీ చెప్తూ ఉంటారు కదా. జనరల్గా కొంచెం ఎక్కువ ఎగ్జర్షన్కి గుండె హార్ట్ రేట్ పెరగడం అనేది, పాల్పిటేషన్ అకేషన్ రావడం అనేది డిపెండింగ్ అపాన్ ది ఎక్సర్సైజ్, అది కామన్. అది కానీ అన్యూజువల్ సిమ్టమ్స్ అంటే ఇది వరకు అలవాటు అతను చేసుకునే పనికి ఎటువంటి సిమ్టమ్ లేనప్పుడు ఇప్పుడు కొత్తగా సిమ్టమ్స్ కనబడితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇన్వెస్టిగేషన్ అంటే మనం చేసేది ఏంటంటే ఫస్ట్ ఈసీజీ, ఈకోకార్డియోగ్రామ్ చేస్తాం హార్ట్ డిసీజ్ అంటే ఐడెంటిఫై చేయడానికి. ఈకోకార్డియోగ్రామ్లో మనకి వాల్వులర్ హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు చాలా వరకు మనకి లోపల అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఈకోలో మనకు తెలిసేది ఏంటంటే హార్ట్ ఛాంబర్స్, వాటి డైమెన్షన్స్, అట్లా ఫంక్షనింగ్ కూడా తెలుస్తుంది. ఇలా బ్లాక్స్ ఉన్నాయా, లీక్స్ ఉన్నాయా అన్నది కూడా మనకి ఈకోలో తెలుస్తుంది. ఒకవేళ ఈకోలో మనకి పూర్తిగా డీటెయిల్స్ తెలియలేదు అనుకుంటే మేము ట్రాన్స్ ఈసోఫేజియల్ ఈకో అని ఇంకొకటి చేస్తాం. ఈకో అంటే పైన ఛాతి మీద పెట్టి అల్ట్రాసౌండ్ టెస్ట్. అది ఇదే ప్రోబ్ని లోపల మన ఫుడ్ పైప్లోకి పంపించి హార్ట్ బ్యాక్ సైడ్ పెట్టి అక్కడ నుండి స్టడీ చేయడం కూడా జరుగుతుంది. దీంతోపాటు ఈసీజీ, ఎక్స్రే, దీంతో చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, 40 years అండ్ అబోవ్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ హార్ట్ డిసీజ్తో వస్తే మట్టుకు దానికి మనం సర్జరీ చేయాలనుకుంటే యాంజియోగ్రామ్ కూడా కంపల్సరీ చేస్తాం. ఎందుకంటే 40 దగ్గర నుంచి హార్ట్లో ఇందాక మీరు అడిగిన కొర్నరీస్లో బ్లాక్స్ ఉండే అవకాశం మనకు ఎక్కువ ఉంటుంది. అదే స్మోకర్స్ అయితే 35 years నుండి చేయడం జరుగుతుంది. ఓకే. సో అయితే ఇందాక మీరు చెప్పారు రుమాటిక్ హార్ట్ డిసీజ్ అని చెప్పి, సో ఇటువంటి దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటారు? వాళ్ళకి ఎటువంటి డయాగ్నోసిస్ చేయాల్సి వస్తుంది? ఇది చిన్నప్పుడే రుమాటిక్ ఫీవర్ ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు పెన్సిలిన్ ప్రొఫిలాక్సిస్ అని ఎవ్రీ 3 weeksకి ఒకసారి ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాం. దాంతో మనకి ఏంటంటే ఈ రొమాటిక్ హార్ట్ డిసీజ్ అనేది రాకుండా చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నది మన నమ్మకం. ఓకే. సో కంటిన్యూ చేస్తూ ఉండాలంటారు? చేస్తూ ఉండాల్సి ఉంటుంది. అది 50 years వరకు ఇవ్వాలని ఒక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది, లేదు లైఫ్ లాంగ్ ఇవ్వాలి అని. కానీ ఇది వాడిన వల్ల కూడా రావచ్చు, కానీ వాడిన వల్ల కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే. సో అయితే ఒకవేళ పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత దీన్ని కనుక గుర్తిస్తే అప్పుడు ఏం చేయాలంటారు? దట్ సివిరిటీని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. ఇప్పుడు ఎర్లీగా మనం డిటెక్ట్ చేస్తే ముందు మెడిసిన్స్తో కంటిన్యూ చేస్తాం. అది మనకి సర్జరీ చేయాలన్నా, ఒక ఇంటర్వెన్షన్ చేయాలన్నా దానికి సర్టన్ ఇండికేషన్స్ ఉంటాయి. దానివల్ల హార్ట్ ఎక్కువ డ్యామేజ్ అవుతుందా, లేదు మనం మెడిసిన్స్తో కొన్నాళ్ళు దాన్ని పోస్ట్పోన్ చేయగలుగుతామా అన్నది. ఎన్నాళ్ళు మనం ఇంటర్వెన్షన్ పోస్ట్పోన్ చేయగలిగితే అన్నాళ్ళు మెడిసిన్స్తో మేనేజ్ చేస్తాం.
ఇక కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది అనుకున్నప్పుడు మనం వెయిట్ చేయడం వల్ల మనకి ఉపయోగం లేదు. అప్పుడు మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఓకే ఓకే డాక్టర్. సో అయితే ఈ వాల్వ్ డిసీజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. వీటిని గనక నిర్లక్ష్యం చేస్తే ట్రీట్మెంట్ తీసుకోవడం లేట్ అయినా, సివియారిటీ ఎక్కువైపోయినా కానీ ఎలాంటి పరిణామాలు ఉంటాయంటారు? ఒకటి ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ ఆయాసం, ఛాతీ నొప్పి, గుండె దడ ఇటువంటివన్నీ పెరిగిపోతుంటాయి. పెరిగిపోయిన తర్వాత ఆయాసం అది రాను రాను పెరుగుతుంటుంది. అంటే ఇనీషియల్గా తను కొంచెం కష్టమైన పని చేస్తే వచ్చే ఆయాసం, తర్వాత రెగ్యులర్ నార్మల్ వర్క్ చేసుకున్నా కూడా ఆయాసం వస్తుంది. ఒక స్టేజ్ దాటితే రెస్ట్లో ఉన్నప్పుడు కూడా ఆయాసం వస్తుంది. పడుకుంటే మధ్యరాత్రిలో ఆయాసంతో లేచి కూర్చోవాల్సిన అవసరం పడడం, ఊపిరి ఆడకపోవడం, లేదో తిన్నగా పడుకొని నిద్రపోలేని పరిస్థితి, వాళ్ళు కూర్చొని నిద్రపోతుంటారు. ఇవి ఈ గుండె వీక్నెస్ పెరుగుతున్న కొద్దీ వచ్చే లక్షణాలు. ఆ తర్వాత డిపెండింగ్ అపాన్ ది వాల్, అది లంగ్స్లో వాటర్ అక్యుములేట్ అవుతుందా, లేకపోతే లివర్లో స్వెల్లింగ్ వస్తుందా, దాన్ని బట్టి లివర్ స్వెల్లింగ్ వస్తే కాళ్ళ వాపులు, పొట్ట ఉబ్బరం ఇటువంటివి వస్తాయి. ఒకవేళ హార్ట్లో బ్లడ్ క్లాట్స్ ఫార్మ్ అయినాయి అనుకోండి, ఆ క్లాట్స్ మైగ్రేట్ అయితే ఇక్కడ ఏ ఆర్టరీలోకి వెళ్ళి అడ్డుపడితే ఆ ఆర్టరీ ఫంక్షన్ తగ్గిపోతుంది. అది బ్రెయిన్కి కానీ వెళ్తే మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. లేదు ఇంటర్నల్గా ఏ ఆర్గన్ కన్నా అది ఎంబాలిజం అంటాం దాన్ని. ద సోర్స్ హార్ట్ నుండి వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ హార్ట్ పాల్పిటేషన్ అంటాం కదా, హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్ అయిపోయిన వాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువ చూస్తాం. సో ఇనీషియల్గా నోటీస్ చేసినప్పుడు ఏంటంటే మనం హార్ట్ రేట్ కంట్రోల్ చేయడం కానీ, అలాగే హార్ట్ లోపల రిథమ్ కంట్రోల్ చేయడానికి కానీ, ఇర్రెగ్యులర్ రిథమ్ ఉంటే నార్మల్ సైడ్ కంట్రోల్ చేయడానికి, లేదు క్లాట్స్ ఉన్నాయంటే బ్లడ్ క్లాట్స్ కరిగించడానికి మెడిసిన్స్ ఇవ్వడం, ఫ్లూయిడ్ అక్యుములేషన్ అయితే ఫ్లూయిడ్ బయటకు రావడానికి మెడిసిన్స్ ఇవ్వడం, దీంతో చాలా వరకు మెయింటైన్ చేస్తాం. ఇక లాభం లేదు అనుకున్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఈ సర్జరీ. ఓకే. సో అయితే ఇనిషియల్ స్టేజ్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ స్టేజ్లో కనుక దీన్ని మనం గుర్తించలేకపోతే తర్వాత కంపల్సరీ సర్జరీకి వెళ్లాల్సిందే అంటారా, లేదంటే సివియారిటీని బట్ట, పేషెంట్ కండిషన్ని బట్ట ఎలా ఉంటుంది? ఇది సివియారిటీని బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు మైట్రల్ వాల్వ్ అనేది నారోయింగ్ అయిందనుకోండి, మైట్రల్ స్టెనోసిస్ అంటాం. అది ఎర్లీగా వస్తే మనం ఏం చేయొచ్చు అంటే పీబీఎంవి అని బలూన్తో ఓపెన్ చేయడం జరుగుతుంది. తొడలోంచి ఒక వైర్ పాస్ చేసి ఆ బలూన్ని ఓపెన్ చేస్తారు. బలూన్ని ఓపెన్ చేస్తే అది నార్మల్లీ కొన్నాళ్ళు టైం ఇస్తుంది. అది ఎంతకాలం టైం ఇస్తుంది అన్నది మనం చెప్పలేము. ఇదే బలూన్తో చేసే పని మేము ఇది వరకు క్లోజ్డ్ మైట్రల్ వాల్వాటమీ అని సైడ్ నుంచి కట్ చేసి ఆట ఆపకుండా సర్జరీ చేసేవాళ్ళం. అదే పని ఇప్పుడు ఈ బలూన్తో ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇది కొన్నాళ్ళ పాటు మనం సర్జరీని పోస్ట్పోన్ చేయొచ్చు. అది కొంతమందిలో 2-3 ఏళ్ళలో తిరగబెట్టచ్చు, 20-30 ఏళ్ళ తర్వాత వరకు కూడా ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఆ స్టేజ్లో వచ్చిన తర్వాత ఇక మనకి బలూన్ చేయటానికి కాదు అనుకున్నప్పుడు దానికి మనం ఓపెన్ చేసి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఓపెన్ సర్జరీ అంటే అది ఓపెన్ హార్ట్ సర్జరీ అవుతుంది. అంటే హార్ట్ లంగ్ మెషిన్ సపోర్ట్తో మనం హార్ట్ ఓపెన్ చేసి వాళ్ళని అది రిపేర్ చేయడమా లేకపోతే రిప్లేస్మెంట్ చేయడమా అన్నది మనం ఆలోచిస్తాం. ఓకే. సో నాగేశ్వరరావు గారు, ఈ వాల్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయండి అసలు? ఇప్పుడు వాల్స్ మనం మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు మనకి మెటాలిక్ వాల్వా, టిష్యూ వాల్వా అని 2 వాల్స్ ఉన్నాయి. బేసిక్గా మెటల్ వాల్వ్ ఏంటంటే అది ఇట్ వర్క్స్ ఫర్ లైఫ్ టైం, కానీ దీంతో కొన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బ్లడ్లో మన సర్క్యులేషన్లో ఒక శరీరానికి కానీ ఏదైనా ఫారెన్ మెటీరియల్ ఉంటే బ్లడ్ వన్ మీద క్లాట్ అయ్యే రిస్క్ ఉంటుంది. అది బ్లడ్కి ఉన్న న్యాచురల్ గుణం అది. సో మనం ఒక మెటాలిక్ వాల్వ్ పెట్టామంటే, మెటాలిక్ వాల్వ్ అంటే ది లీఫ్లెట్స్ ఉంటాయి ఆ వాల్వ్కి. ఆ లీఫ్లెట్స్ ఆర్ బేసికలీ మేడ్ ఆఫ్ పారాలైటిక్ కార్బన్. దానికి ఒక మెటల్ హౌసింగ్ ఒకటి ఉంటుంది, టైటానియంతో చేస్తారు. ఒక టెఫ్లాన్ కోట్ ఉంటుంది. సో దీని మీద బ్లడ్ క్లాట్ కాకుండా ఉండటానికి మనం యాంటీకాగులెంట్స్ అనే ఒక టాబ్లెట్ ఇస్తాం. అది పేషెంట్ ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది పేషెంట్ ఏ రోజు మానేస్తే ఆ రోజు రిస్క్లో పడే అవకాశం ఉంది. ఏం రిస్క్ అంటే మనకి ఇప్పుడు బ్లడ్ కనీసం ఒక 2-3 టైమ్స్ పల్చగా చేస్తే క్లాట్ కాకుండా ఉంటుంది. క్లాట్ అయిందంటే అది నేను ఇందాక చెప్పినట్టుగా ఎంబోలైజ్ అయితే మటుకు ఏ ఆర్గన్కి వెళ్తే ఆ ఆర్గన్ ఫంక్షన్ మనకు దెబ్బతినే అవకాశం ఉంటుంది. లేదు మ్యాసివ్ క్లాట్ ఫార్మ్ అయితే వాళ్ళు లీఫ్లెట్స్ మూమెంటే ఆగిపోతే సర్క్యులేషన్ ఆగిపోయి పేషెంట్ హాస్పిటల్కి రీచ్ అయ్యే సమయం కూడా ఇవ్వకపోవచ్చు. అందుకని ఈ ట్యాబ్లెట్ పెడతాం. ఈ ట్యాబ్లెట్తో ఇంకొక రిస్క్ ఏంటంటే డోసు మరీ ఎక్కువ అయిపోతే, బ్లడ్ మరీ పల్చన అయిపోతే బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది. అంటే చిన్న చిన్న దెబ్బలకి గాయాలకి కూడా
ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో వీళ్ళు దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. 2 అది మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. మానిటరింగ్ అంటే మనం పీటీఐఎన్ఆర్ అని ఒక టెస్ట్ చెప్తాం. అది సాధారణంగా 3 నెలలకు ఒకసారి లైఫ్ లాంగ్ చేసుకుంటే మంచిది. ఆ టెస్ట్లో మనం ఒక పర్టికులర్ రేంజ్లో దీన్ని మెయింటైన్ చేసుకుంటే మనకి ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి. ఓకే డాక్టర్, అయితే టాబ్లెట్ కంటిన్యూస్గా వాడేయాలని టాబ్లెట్ చెప్పారు అయితే మీరు. కంటిన్యూస్గా సో దాని వాడాలి. డోసేజ్ మించకూడదన్నారు. అంటే అది ఎలా డిసైడ్ చేస్తారు అంటే పేషెంట్ని బట్టి? ఇనీషియల్గా మనం టెస్టులు కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేస్తాం. చేసినప్పుడు ఒక పర్టికులర్ పర్సన్కి ఒక 3-4 మంత్స్ అయ్యేసరికి ఇతనికి సరిపడే డోస్ ఇది అని మనకు తెలుస్తుంది. అయితే అక్కడితో సరిపోతుంది. మనం తినే ప్రతి ఫుడ్తోని వేసుకునే ప్రతి మాత్రతో కూడా అది ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొన్ని ఫుడ్స్ వల్ల దీని ఎఫెక్ట్ పెరుగుతుంది. బేసిక్గా మనం బ్లడ్ని పల్చగా చేస్తున్నాం. అదే ఇప్పుడు ఆకుకూరలు, టమాటా ఇటువంటివి ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే అందులో విటమిన్ కే ఎక్కువ ఉంటుంది. విటమిన్ కే బ్లడ్ని చెక్కబరుస్తుంది. సో మనం ఒక పక్క ట్యాబ్లెట్ ఏమో పల్చగా చేయడానికి ఇస్తూ అదర్ సైడ్ మనకి అందుకని వీళ్ళకి ఏం చెప్తామంటే ఆకుకూరలు, టమాటా ఇటువంటివి సాధ్యమైనంత వరకు బాగా తగ్గించాలని చెప్తాం. లేదు ఇక అదే తింటాను అంటే మన డోస్ అన్న పెంచుకోవాల్సి వస్తుంది, ట్యాబ్లెట్ డోస్. ఇది డోస్ మరీ ఎక్కువైంది అంటే మనకి బ్లీడింగ్ రిస్క్ ఉంది కాబట్టి అది మళ్ళీ డోస్ తగ్గించుకోవాల్సిన అవసరం అవుతుంది, టైట్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది చిన్న చిన్న గాయాలు కూడా ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు తీసుకోవాల్సిన కొన్ని ఇతర జాగ్రత్తలు ఏంటంటే, ఒకటి కామన్గా వీళ్ళు వచ్చేది కంటి ఆపరేషన్ కోసం, క్యాట్రాక్ట్ సర్జరీ ఉందనో లేకపోతే పన్ను ప్రాబ్లం ఉంది, డెంటల్ ఎక్స్ట్రాక్షన్ కావాలి. ఇవి చేయాలంటే మటుకు మేము ముందుగానే వాళ్ళు పెట్టడానికి ముందే పేషెంట్లకి డెంటల్ ఎగ్జామినేషన్ చేసి ఫ్యూచర్లో ఎప్పుడన్నా తీయాల్సిన ప్రాబ్లం ఉంది అంటే అది ఆపరేషన్ ముందుగానే తీసేస్తాం. ఆపరేషన్ తర్వాత తీయాలి అంటే ఇది కొంచెం పెద్ద ప్రొసీజర్. ఈ ట్యాబ్లెట్ ఆపితే దీని ఎఫెక్ట్ పోవటానికి కనీసం ఒక 36 to 70 hours పడుతుంది. ఆ తర్వాత మాత్రమే ప్రొసీజర్ చేయడానికి అవుతుంది. సో ఈ పీరియడ్లో హార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి మేము కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్స్ అవి షార్ట్ యాక్టింగ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. సో ఇది ఒక కార్డియక్ కన్సర్న్డ్ స్పెషాలిటీ డెంటల్ కానీ సర్జరీ కానీ ఏదైనా ఇద్దరు కంబైన్డ్గా ఉన్న హాస్పిటల్ అయితే పేషెంట్కి బెటర్ మానిటరింగ్కి. ఓకే. సో ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు టైప్స్ ఆఫ్ వాల్వ్స్ చెప్పారు, చాయిస్ ఆఫ్ వాల్వ్స్ చెప్పండి. ఇప్పుడు మనం మెటాలిక్ వాల్ గురించి చెప్పాము, అట్లాగే టిష్యూ వాల్స్ కొన్ని ఉంటాయి. టిష్యూ వాల్స్ అంటే బేసిక్గా మనం ఇప్పుడు ఇది మెటల్ వాల్ కాదు అనుకున్నప్పుడు మనకు ఉన్నది ఈ బయలాజికల్ టిష్యూస్. బయలాజికల్ టిష్యూ అంటే అది పిగ్ నుంచి కానీ కౌ నుంచి కానీ తీసుకొని చేస్తారు. సో ఇవి కొంతమందికే ఇస్తాం, అంటే ఒక వయసు దాటిన తర్వాత ఇస్తాం. సపోజ్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఈ ఎర్లరీ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఈ టిష్యూ వాల్స్ ఇస్తాం. ఎందుకంటే దే హ్యావ్ ఎ లిమిటెడ్ లైఫ్ స్పాన్. అవి న్యాచురల్ టిష్యూస్, యానిమల్ నుంచి తీసినా కూడా. కాబట్టి దే వర్క్ ఫర్ ఓన్లీ ఎ సర్టెన్ పీరియడ్. పిగ్ నుంచి తీసిన వాల్వ్ అయితే సాధారణంగా ఒక 8 to 12 years పనిచేస్తుంది. అదే కౌ వాల్వ్స్ అయితే ఒక 10 to 15 years పనిచేస్తాయి, తర్వాత పాడవుతాయి. సో దీన్ని తీసుకెళ్ళి యంగ్ పేషెంట్లో పెడితే డెఫినెట్గా వాళ్ళకి మరో సర్జరీ అవసరం పడుతుంది. సో అదే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఒక 65-70 years వాళ్ళకి ఆపరేషన్ చేసాము, వాళ్ళు పెట్టాము, అదో 10-15 సంవత్సరాలు అంటే వాళ్ళకి 75-80 years వస్తాయి. అప్పుడు వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా హెల్దీగా ఉంటే దే కెన్ కమ్ ఫర్ వన్ మోర్ ఆపరేషన్. అది పాడైతే మరొక ఆపరేషన్ చేయాల్సిందే, రీప్లేస్ చేయాలంటారు, మళ్ళీ చేయాల్సిందే. అదే యంగ్ పేషెంట్ అయితే ఆపరేషన్కి మళ్ళీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి మేమేం చేస్తామంటే 50 years తక్కువ ఉన్న వాళ్ళకి మెటల్ వాల్ సజెస్ట్ చేస్తాం. అదే 60 దాటిన వాళ్ళకి టిష్యూ వాల్ సజెస్ట్ చేస్తాం. ఎస్పెషల్లీ వాళ్ళు హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళు ఉంటారు, హై బీపీ ఉన్నప్పుడు. ఇప్పుడు హై బీపీ ఉన్నప్పుడు బ్లడ్ మరీ పల్చగా చేస్తే ఒకసారి వాళ్ళకి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అయితే 50 to 60 కొంచెం గ్రే జోన్. పేషెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎంత కేర్ తీసుకోగలరు, మానిటరింగ్ ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకోగలరు, ఇవన్నీ కొంచెం వాళ్ళతో కూర్చొని డీటెయిల్గా డిస్కస్ చేసి వాళ్ళ చాయిస్ని బట్టి ఇస్తాం. అయితే యంగ్ పేషెంట్స్లో కూడా మేము టిష్యూ వాల్స్ ఇచ్చిన ఇవి ఉంటాయి. అవి అంటే కొంతమంది ఇప్పుడు యంగ్ ఫీమేల్ ఉన్నారు, షీ ఈజ్ మ్యారీడ్, నాట్ హ్యావింగ్ చిల్డ్రన్, షీ వాంట్స్ టు హ్యావ్ చిల్డ్రన్ న్యాచురల్లీ.
సో వాళ్ళలో మెటాలిక్ వాల్వ్తో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళతో ప్రాబ్లం కాదు, యాంటీకోగులెంట్తో ప్రాబ్లం ఉంటుంది. ఏదైతే మాత్ర వేసుకొని బ్లడ్ పల్చగా చేస్తామో దానివల్ల ఎర్లీ పీరియడ్లో ఈ ఫీటల్ డెవలప్మెంట్లో అయినా ప్రాబ్లమ్స్ రావచ్చు. లేదు లేట్ స్టేజ్లో మనకి డెలివరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అయ్యే రిస్క్ ఉంటుంది. కాబట్టి దాంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎఫోర్డబుల్ పేషెంట్స్ అయితే వాళ్ళు టిష్యూ వాల్వ్ తీసుకుంటాము అంటే టిష్యూ వాల్వ్ ఇచ్చేస్తాం. ఓ 10-15 సంవత్సరాల్లో వాళ్ళకి ఒకలో ఇద్దరు పిల్లలు పుట్టేసిన తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడో వాళ్ళు ఎప్పుడు పాడైతే అప్పుడు దే కెన్ కమ్ బ్యాక్ ఫర్ వన్ మోర్ ఆపరేషన్. ఓకే. సో అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ కాంప్లికేషన్స్ వీటన్నిటిని కూడా డాక్టర్ అసలు ఎలా మేనేజ్ చేయాలంటారు? ఒకటి యాంటీకోగులేషన్ తీసుకున్నంత వరకు పేషెంట్స్ జాగ్రత్తగా పీటీఐఎన్ఆర్ మానిటర్ చేసుకోవడం. 2 డైట్. తర్వాత ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా దీంతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వేరే కండిషన్స్కి వేరే డాక్టర్ దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ మందులు వాడుతున్నాము, ఈ ఆపరేషన్ అయింది అని వాళ్ళకి చెప్తే దాన్ని బట్టి వాళ్ళు దీన్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళు ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇందాక మనం చిన్నపిల్లలకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి వాల్ బ్లాక్ అయ్యిందని కూడా చెప్తూ ఉంటారు. అంటే చిన్నపిల్లల్లో వచ్చే ప్రాబ్లమ్స్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు పల్మనరీ వాల్ స్టెనోసిస్ కామన్గా చూస్తుంటాం. పల్మనరీ వాల్ స్టెనోసిస్ ఉంటే ఏంటంటే బలూన్ పెట్టి దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. దాన్ని పల్మనరీ బలూన్ వాల్వాటమీ అంటాం. అదే లోపల ఈ వెంట్రికులర్ సెప్టంలో కానీ ఏట్రియల్ సెప్టంలో కానీ హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ఉండి పల్మనరీ స్టెనోసిస్ కూడా ఉంటే ఎట్లాగా దీనికి సర్జరీ చేసేటప్పుడు అది కూడా అదే టైంలో 2 ఒకేసారి చేసేయడం జరుగుతుంది. ఇది ఒక రకమైన పల్మనరీ వాల్వ్ ప్రాబ్లం. అదే మైట్రల్ వాల్వ్లో కొంచెం పారాచ్యూట్ మైట్రల్ వాల్వ్ అని, మెంబ్రెయిన్స్ అని, అలాగే ఐటిక్ వాల్వ్లో బైకస్పిడ్ ఐటిక్ వాల్వ్ అని ఉంటుంది. బైకస్పిడ్ ఐటిక్ వాల్వ్ చిన్నప్పుడు మేనిఫెస్ట్ కాదు, అది బాగా వయసు పెరిగిన తర్వాత చేంజెస్ వస్తాయి. అట్లాగే సూప్రాఐటిక్ మెంబ్రెయిన్, సబ్ఐటిక్ మెంబ్రెయిన్, అలా ఒక ఎక్స్ట్రా పొర ఉంటుంది అనమాట. అది బ్లడ్ ఫ్లోని అడ్డుపడుతుంటాయి. అవి కొన్ని. అలాగే ట్రైకెస్పిడ్ వాల్వ్ దగ్గరికి వచ్చేసరికి పల్మనరీ వాల్వ్, ట్రైకెస్పిడ్ వాల్వ్ ఒకసారి వాల్వే సరిగ్గా డెవలప్ కాకపోవచ్చు, దాన్ని ఎట్రీషియా అంటాం. అవి ఎక్కువ టైం ఇవ్వు, బాగా చిన్నప్పుడే దానికి ఆపరేషన్ చేయాలి. ఎబ్స్టీన్స్ ఎనామలీ అని ఒకటి ఉంటుంది. అది డిపెండింగ్ అపాన్ సివిరిటీ మనకి కొంతమంది లేట్గా వస్తారు, అంటే టీన్స్లో కానీ 20s 30sలో కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఓకే. సో అయితే డాక్టర్ వీటన్నిటికీ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాల్వ్ డిసీజెస్ కానీ వీటన్నిటికి సంబంధించి కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? ఇప్పుడు రాను మనకి ఏంటంటే పూర్వం వచ్చే వాల్వ్స్ అన్నీ అవి తక్కువ కాలం మన్నేవి. ఇప్పుడు వచ్చేవి ఇంకా దానికి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఇవ్వడంతో ఇది లాంగివిటీ పెరిగింది. ఒకప్పుడు 5 to 8 years వచ్చేవి, ఇప్పుడు 15 years. కొత్త వాల్వ్స్ ఉన్నాయి. దో దే ఆర్ కాస్ట్లీ, దే ఆర్ క్లెయిమింగ్ 20-25 years. సో విత్ అడ్వాన్స్మెంట్ అవి కూడా డ్యూరబిలిటీ పెరుగుతూ ఉంటుంది. ఒకటి యాంటీ క్యాల్సిఫికేషన్ ట్రీట్మెంట్ అనేవి మారుతూ ఉంటాయి. దానివల్ల సాధారణంగా డీజనరేషన్లో క్యాల్సిఫికేషన్ ఎక్కువ వస్తుంటుంది, కాబట్టి దాన్ని కూడా మనం అడ్రస్ చేయడం అవుతుంది. ఇంకొకటి పెర్కుటేనియస్ వాల్వ్ ఇంప్లాంటేషన్ అని ఒకటి ఉంది. అంటే మనం బైపాస్ ఆపరేషన్ చేయకుండా డైరెక్ట్గా ఈ వాల్ని కొలాప్స్ చేసి కాల్లోంచి దాన్ని పంపించి హార్ట్లో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ దాన్ని ఇంప్లాంట్ చేయడం అనేది దాన్ని టావీ అంటాం. అది ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్. ఓకే. సో డాక్టర్ నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ వాల్వ్ డిసీజెస్ సంబంధించి కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. కీప్ వాచింగ్ 10 TV.